గుడివాడ పట్టణంలోని నైజాంపేటలో ఉన్న బౌద్ధ చైత్యం దగ్గర గౌతమ బుద్ధుని 2568వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ, గుడివాడ బౌద్ధ చైత్యము 2200 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని, అప్పుడే ఈ ప్రాంతం వ్యాపార విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందిందని, పెద్ద పట్టణంగా వెలుగు పొందిందని అన్నారు. గుడివాడలో 99వ బౌద్ధ స్తూపాలు ఉండేవని, నాగజాతి ప్రజలు ఈ ప్రాంతంలో బౌద్ధం ఆచరించారని, ప్రపంచంలో ఉన్న 33 బౌద్ధ దేశాలు ఈనాడు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతున్నాయని, వీటన్నిటికీ ముఖ్య కారణం బుద్ధుని ఆలోచనలేనని, ప్రపంచంలో అనేక సమస్యలకు పరిష్కారాలు బౌద్ధంలో ఉన్నాయని, బుద్ధుడు భారతదేశంలో పుట్టడం మనకు చాలా గర్వకారణమని, బుద్ధుని అనుసరిస్తే ప్రశాంతమైన జీవితం సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజకుమార్, సర్వేశ్వరరావు మరియు పల్లెపాట రాజా హాజరై బుద్ధ విగ్రహాన్ని పూల